అధిష్టానం ఆదేశిస్తే విశాఖ ఎంపీగా పోటీకి సిద్ధంగా ఉన్నా అన్నారు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ. తాను విశాఖ స్థానికురాలనే అని, తన చదువంతా ఇక్కడే సాగిందని అన్నారు. బీసీ మహిళగా స్థానికురాలుగా తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు బొత్స ఝాన్సీ. నేను వైజాగ్ స్థానికురాలని. బయటోళ్ళు ఎక్కడి నుంచో వచ్చిందని కాదు. మా తల్లిదండ్రులు అక్కడే నివాసం. నాకు కూడా అక్కడ గాజువాకలోని రామ్నగర్లో సొంత ఇల్లులు కూడా తండ్రి గారు ఇచ్చిన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంటే నేను చదువుకోవడం కూడా చిన్నప్పుడు అక్కడే చదువుకున్నాను. నా గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, అలాగే పీజీలు కూడా అక్కడే చేశాను. ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నాను. ఇంకొకటి, నేను ఎప్పుడు కూడాను ఉత్తరాంధ్ర అనే మాట్లాడాను, కానీ 2 సార్లు బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు 3 జిల్లాలకి ఎంపీని. వైజాగ్ ఇట్ సెల్ఫ్ పార్ట్ ఆఫ్ ది ఎంపీ. సో నేను కొత్తగా పరిచయం అవ్వాల్సిన వ్యక్తిని కాదు, పూర్తిగా స్థానికురాలని, అందులో మహిళల్ని, తప్పకుండా బీసీకి సంబంధించిన దాన్ని. ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడాను పార్టీ చేస్తున్న కార్యక్రమాలు తోడు ఇవి కూడా స్థానికతకి మొగ్గు చూపుతాయని నేనైతే భావిస్తున్నాను. నేను వైజాగ్ స్థానికురాలని. బయటోళ్ళు ఎక్కడి నుంచో వచ్చిందని కాదు. మా తల్లిదండ్రులు అక్కడే నివాసం. నాకు కూడా అక్కడ